Hi, hello, my dear students. Welcome to SQB Academy. This is Ravi Kalyankar. Please subscribe my channel for updated videos. So, today I am going to explain intermediate first year physics work power energy చాప్టర్లో నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి యూజ్ ఏంటిది అంటే ఈ క్వశ్చన్ ఏంటిది అంటే రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఈ క్వశ్చన్ చదివితే. ఒకవేళ 4 మార్క్స్కి రావచ్చు, అలాగే 8 మార్క్స్ కూడా రావచ్చు. ఓకేనా? సో చాలా సార్లు అడగడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది. సో ఇందులో హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది మీకు 4 మార్క్స్ రావచ్చు, లేదంటే ఫుల్ కంప్లీట్గా వచ్చినప్పుడు ఫుల్ కంప్లీట్గా ఆన్సర్ రాసినప్పుడు 8 మార్క్స్కి వస్తుంది అన్నట్టు. ఓకేనా? అంటే దీనివల్ల ఏంటంటే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఒక క్వశ్చన్లో. ఓకేనా? 4 మార్క్స్ రావచ్చు, లేదంటే 8 మార్క్స్ కూడా రావచ్చు ఇది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఆన్సర్ చూద్దాం. ఇక్కడ కొల్యూషన్ అంటే వాట్ ఆర్ ద కొల్యూషన్ అని చెప్పేసి అన్నాడు. సో డెఫినేషన్ మనం రాద్దాం. ఏంటి అంటే కొల్యూషన్ అంటే ఏంటిదనంటే జనరల్గా ఒకదానికొకటి హిట్ అవ్వడం అంతే. ఓకేనా? యాక్సిడెంట్ అవ్వడం, ఒకదానికొకటి గుద్దుకోవడం, దాన్ని మనం కొల్యూషన్ అంటాం. కొల్యూషన్ ఈజ్ రెఫర్డ్ టు ద కేస్ when two bodies come in physical contact. ఒకదానికొకటి కాంటాక్ట్ అవ్వడం, ఒక బాడీ ఇంకో బాడీని కాంటాక్ట్ అవ్వడం. సో మనం ఇక్కడ ఏమంటామంటే విత్ ఈచ్ అదర్. సో దీన్ని మనం కొల్యూజన్ అంటాం. ఎప్పుడు అంటామంటే వెన్ టూ బాడీస్ కమ్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ వన్ అనదర్. ఓకేనా? సో జనరల్గా ఏంటంటే ఈ కొల్యూషన్స్ అనేటివి 2 టైప్స్. ఓకేనా? సో దీస్ కొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ అంటే into 2 types. So one is elastic collision antam. So second one is inelastic collision అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? సో వీటి గురించి చిన్నగా బ్రీఫ్గా రాద్దాం. వాట్ ఈజ్ కొల్యూజన్ అండ్ వాట్ ఈజ్ ఇన్ఎలాస్టిక్ కొల్యూషన్ అని చెప్పేసి. సో ఫస్ట్ వన్ ఏంటిది? ఎలాస్టిక్ కొల్యూషన్. అంటే ఏంటిదంటే ఈ కొల్యూషన్లో ఓన్లీ మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ అనేవి కన్సిడర్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? సో ఇన్ దిస్ కొల్యూషన్ లీనియర్ momentum and kinetic energy both are conserved. ఓకేనా? రెండు కూడా కన్సర్వ్ అవుతాయి ఇందులో ఎలాస్టిక్ కొల్యూషన్లో. మరి ఇన్ ఎలాస్టిక్ కొల్యూజన్ అంటే ఏంటిది చూద్దాం. సో ఇన్ ఎలాస్టిక్ కొల్యూషన్. సో ఇన్ ఎలాస్టిక్ కొల్యూషన్లో మనకి ఏం జరుగుతుందంటే ఓన్లీ లీనియర్ మూమెంట్ మాత్రమే కన్సర్వ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ అనేది కన్సర్వ్ కాదు. సో ఇన్ దిస్ కొల్యూషన్ లీనియర్ మూమెంటమ్ ఈజ్ కన్సర్వ్. సో ఎప్పుడైతే లీనియర్ మూమెంటం మాత్రం కన్సర్వ్ అయితే దాన్ని ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ అని చెప్పేసి అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని క్లియర్గా.
సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కాబట్టి వీటిని ఇలాగే నేర్చుకోవడం అనేది చేసేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఈ క్వశ్చన్ అలాగే. సో మరి రెండు బాడీస్ అనేవి కొల్లైడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఓకేనా? రెండు బాడీస్ అంటే కొల్లైడ్ అవుతున్నప్పుడు వాటి యొక్క ఫైనల్ వెలాసిటీ ఎలాగ అనుకుంటాం అనేది చూద్దాం ఇప్పుడు. సో ఎలాస్టిక్ కొల్యూజన్ అనేది జరిగింది ఇన్ 1 డైమెన్షనల్లో జరుగుతుంది అనుకోండి. 1 డైమెన్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఇక్కడ నేను 2 బాడీస్ని తీసుకున్న, 2 బాడీస్ సో అవి రెండు కొల్యూజన్ అయిన తర్వాత అవి ఏ విధంగా మూవ్ అవుతున్నది మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకి నేను ఒక M1 అండ్ M2 అనే 2 మాసెస్ ఉన్నటువంటి 2 బాడీస్ని తీసుకున్న. అవి ఇనిషియల్గా U1 అండ్ U2 వెలాసిటీ తోటి మూవ్ అవుతున్నాయి అనుకోండి. సో మూవ్ అవుతున్నప్పుడు ఒకవేళ U1 వెలాసిటీ అనేది U2 కంటే ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ మాస్ వచ్చేసి దీన్ని హిట్ చేస్తుంది. హిట్ చేసినప్పుడు ఏమవుతుంది? కొలైడ్ అవుతుంది. కొలైడ్ అయినప్పుడు సో కొల్యూజన్ జరుగుతుంది. కొల్యూజన్ జరిగిన తర్వాత ఆ కొల్యూజన్ తర్వాత ఏం జరుగుతుంది అని అనుకుంటున్నా అంటే, M1 అండ్ M2 మాసెస్ యొక్క వెలాసిటీస్ నేను V1 అండ్ V2 అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటిది? బిఫోర్ కొల్యూజన్ అండ్ ఆఫ్టర్ కొల్యూజన్ వల్ల జరుగుతున్నటువంటి కేసెస్ అనుకుంటున్నాను ఇక్కడ. సో ఈ కేసు ఏంటిది? బిఫోర్ కొల్యూజన్ ఉన్నటువంటి వాల్యూస్ ఇవి. సో దాని తర్వాత ఏమవుతుంది ఇక్కడ? ఆఫ్టర్ కొల్యూజన్. ఓకేనా స్టూడెంట్స్? సో వీటిని మనము థియరిటికల్గా రాద్దాం ఏమొస్తుంది అనేది. కన్సిడర్ 2 masses M1 and M2. సపోజ్ వాటి యొక్క వెలాసిటీస్ ఏ విధంగా U1 అండ్ U2 and V1 and V2 be their velocities ఎప్పుడు? బిఫోర్ అండ్ ఆఫ్టర్ collision respectively. ఓకేనా? ఎలాంగ్ ది ఇవి ఏ విధంగా జరగాలి అంటే ఎలాంగ్ ది స్ట్రైట్ లైన్లో జరగాలి మళ్ళీ, ఎందుకంటే 1 డైమెన్షన్ అని చెప్తున్నాం కదా. ఎలాంగ్ ది సేమ్ అండ్ స్ట్రైట్ లైన్, ఎందుకంటే 1 డైమెన్షన్ అని చెప్పేసి అంటే ఇక్కడ 1 డైమెన్షన్ అని మెన్షన్ చేసినాం కాబట్టి 1 డైమెన్షన్ అంటే స్ట్రైట్ లైన్లో జరగాలి. సరే, ఓకే. నెక్స్ట్ ఇది ఎలాస్టిక్ కొల్యూజన్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఎలాస్టిక్ కొల్యూజన్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ లా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వేటివ్ అవుతుందని చెప్పేసి చెప్పినాం అన్నమాట. సో మరి వీటికి ఆ రెండింటిని కూడా అప్లై చేస్తున్నాను. ఏం చెప్తున్నా? అప్లయింగ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ని అప్లై చేస్తున్నా. సో అప్పుడు ఏమొస్తుంది నాకు అని అంటే, ఇప్పుడు ఏమొస్తుంది నాకు అక్కడ M1 U1 ప్లస్ M2 U2, ఎందుకంటే బిఫోర్ కొల్యూజన్స్ ఏమవుతుంది? మొమెంటం M1 U1 ప్లస్ M2 U2. సో రెండిటివి. సో ఆఫ్టర్ కొల్యూజన్ ఏమొస్తుంది నాకు ఇక్కడ? M1 V1 ప్లస్ M2 V2 అనేది వస్తుంది. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? M1 కాబట్టి M1స్ని ఒక దిక్కు తీసుకొస్తున్నాను. అంటే M1 U1 ఇక్కడ ఉంది, ఇది M1 V1 కాబట్టి ఇది తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? U1 మైనస్ ఇది V1 అని వస్తుంది. సో ఈజ్ ఈక్వల్, మళ్ళీ ఏం చేస్తుంది? దీన్ని అటు పంపిస్తే ప్లస్ కాబట్టి ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? M2 మళ్ళీ M2 కామన్ కాబట్టి ఇక్కడ V2 మళ్ళీ ఇది అటు పోతే మైనస్ అవుతుంది కాబట్టి U2 అనేది వస్తుంది. సో దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుంటున్నా. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా? కన్జర్వేషన్ ఆఫ్ అప్లయింగ్ దట్. మళ్ళీ
ఏం చేస్తున్నా, అప్లయింగ్ కన్జర్వేషన్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని అప్లై చేస్తుంది. సో అంటే బిఫోర్ కొల్యూజన్ ద టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొల్యూజన్ టోటల్ ఎనర్జీ. ఓకేనా. సో బిఫోర్ కొల్యూజన్ ఏమవుతుంది, హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్. ఓకేనా. ఇది బిఫోర్ కొల్యూజన్ ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ ది టూ బాడీస్, టోటల్ ఎనర్జీ ఆఫ్ ది టూ బాడీస్. సో మరి ఆఫ్టర్ కొల్యూజన్ ఏమవుతుంది, దానికి యొక్క టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ అని చెప్పేసి అవుతుంది. ఓకేనా. బిఫోర్ కొల్యూజన్ ఆఫ్టర్ కొల్యూజన్. సో అప్పుడు ఏం చేస్తాం, ఇందులో అన్నిటికీ హాఫ్ హాఫ్ కామన్ ఉంది కాబట్టి హాఫ్ 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 క్యాన్సిల్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏమొస్తాయి, m1 u1 స్క్వేర్ ప్లస్ m2 u2 స్క్వేర్ అండ్ m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సో మళ్ళీ దీంట్లో m1 కామన్ ఉంది, ఇక్కడ m1 కామన్ తీయచ్చు, ఇది తీసుకొస్తే. సో మళ్ళీ m2 ఇక్కడ కామన్ ఉంది, మళ్ళీ ఇది అటు తీసుకెళ్తే మైనస్ అయిపోతుంది. సో ఆ టర్మ్స్ మనము మళ్ళీ రాసేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ. ఓకేనా. సో మళ్ళీ m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్, m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక నేనేమనుకుంటున్నాను, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అని అనుకుంటున్నాను. సో ఈ సెకండ్ ఈక్వేషన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్ తోటి డివైడ్ చేస్తున్నాను అనుకోండి. ఆన్ డివైడింగ్ సెకండ్ వన్ బై ది ఫస్ట్ ఈక్వేషన్ 1. సో ఏమొస్తుంది నాకు అక్కడ m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై m1 u1 మైనస్ v1 బై m2 v2 మైనస్ u2. సో ఇందులో నాకు ఏ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, m1 క్యాన్సిల్ అయిపోతాయి, m2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకోటి చూడండి, ఇక్కడ మీరు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ చూడండి, సో u1 మైనస్ v1 u1 ప్లస్ v1 వస్తుంది. ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని మనము ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ u1 మైనస్ v1 అని వచ్చేస్తుంది కింది మళ్ళీ. సో అప్పుడు మళ్ళీ ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, మళ్ళీ ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అప్పుడు v2 మైనస్ u2 v2 ప్లస్ u2 వస్తుంది. సో మళ్ళీ బై డినామినేటర్లో v2 మైనస్ u2 ఉంది. సో ఇక్కడ ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగతా మనకి ఏమొస్తుంది, ఇక్కడ u1 ప్లస్ v1 దట్ ఈస్ ఈక్వల్ టు v2 ప్లస్ u2 అని వస్తుంది. సో ఇనిషియల్ వెలాసిటీస్ ఒక్కసారి తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది u1 మళ్ళీ తీసుకొస్తే మైనస్ అవుతుంది u2, మళ్ళీ v2 ఈ టర్మ్ అడి తీసుకెళ్ళాను అనుకోండి ఏమవుతుంది మైనస్ అవుతుంది v1 అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. సో దీన్ని మనము ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అంటే, కొన్ని సందర్భాల్లో మీకు థర్డ్ అండ్ ఒక క్వశ్చన్ 4 మార్క్స్కి అడుగుతాడని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ వరకు రాస్తే 4 మార్క్స్ వస్తాయి, ఇక్కడ వరకు రాస్తే 4 మార్క్స్ వస్తాయి. అంటే క్వశ్చన్ మీరు కరెక్ట్ చదవండి, ఎక్కడ వరకు అడిగిన అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు ఒకవేళ 4 మార్క్స్ పెట్టిస్తే ఇక్కడ వరకు అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ వరకు రాస్తే మీరు 4 మార్క్స్ అనేది వస్తుంది. సో మీకు దీన్ని ఏం రాయొచ్చు అని అంటే relative velocity of approach అంటే బిఫోర్ కొల్యూజన్ రెండు అప్రోచ్ అవుతాయి కదా టూ బాడీస్ అనేటివి. సో బిఫోర్ కొల్యూజన్ ఈజ్ ఈక్వల్ టు ది relative velocity of separation after collision. ఓకేనా. సో ఇక్కడ వరకు రాస్తాం మనం 4 మార్క్స్ ఫిట్ అయితే. ఓకేనా స్టూడెంట్స్.
సో దీని తర్వాత మీరు ఫైనల్ వెలాసిటీస్ కనుక్కోండి అనే సందర్భంలో ఈ స్టెప్ తర్వాత మీరు చేస్తూ ఉంటే మీకు వచ్చేటువంటి 8 మార్క్స్ బిట్కి వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి మీరు ఏం రాసుకోవచ్చు ఇక్కడ అంటే v1 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ u1 ప్లస్ u2 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? v1 ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఇది రాసుకోవచ్చు. సో ఈ వాల్యూని మీరు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. ఓకేనా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూ అనేది మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నారు కదా 1 అని. సో సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్, ఈ సబ్స్టిట్యూట్ వేయండి. సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో మనకేమొస్తుంది, వి గెట్ లైక్ ఫార్ములా m1 ఇంటూ u1 మైనస్ అక్కడ ఏం చేస్తున్నాం మనం, v1 ప్లేస్లో v2 ప్లస్ u2 మైనస్ u1 అని వస్తుంది. సో నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మీరు కరెక్ట్గా ఈక్వేషన్ 1ని చూడండి. సో v2 మైనస్ u2 అనేది వస్తుంది. సో మనం దీన్ని ఇంకా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ. సో m1 u1 మైనస్ v2 మైనస్ u2 అండ్ ప్లస్ u1 అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు m2 v2 m2 u2 అని వస్తుంది. సో దీన్ని మీరు చూస్తే జాగ్రత్తగా m1 u1 అండ్ m1 v2 మైనస్ m1 u2 ప్లస్ m1 u1. సో మళ్ళీ ఇదేమవుతుంది, m2 v2 m2 u2 వస్తుంది. సో ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయో చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తాం చూడండి, m1 u1 అండ్ m1 u1. ఇప్పుడు ఏమవుతుంది, 2m1 u1 అని వస్తుంది. 2m1 u1 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమవుతుంది, ఇక్కడ మనకు v2 వస్తుంది కాబట్టి v2 కావాలి కాబట్టి ఏం చేయొచ్చు, ఈ v2 అటు పోయి తీసుకెళ్తే ఏమవుతుంది, m2 ఇది తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. ఓకేనా? సో ఇంకోటి ఏం చేస్తామని ఇక్కడ m2 ఉంది, m2 u2, నెక్స్ట్ m1 u2 ఉంది, m2 u2 ఇది తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ అవుతుంది కాబట్టి మీరు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, m2 ఇది ప్లస్ అవుతుంది కాబట్టి m2, ఇది మైనస్ ఉంది కాబట్టి m1, కామన్ ఏముంది, u2 కామన్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఇది అటు తీసుకెళ్తే ఏమవుతుంది, ఇది ప్లస్ అయిపోతుంది కాబట్టి m1 ప్లస్ m2 u2 అనేది వస్తుంది, సారీ v2 ఇది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ m1 ప్లస్ m2ని కిందికి తీసుకొస్తే డైరెక్ట్గా ఏమొస్తుంది, ఇక్కడ v2 వాల్యూ వస్తుంది కదా, డైరెక్ట్ రాస్తున్నా చూడండి, v2 ఈజ్ ఈక్వల్ టు 2m1 u1 ప్లస్ m2 మైనస్ m1 u2 బై m1 ప్లస్ m2 అనేది వస్తుంది. దిస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ వన్ బాడీ. సో దట్ ఈస్ అ ఫార్ములా. సో అట్లాగే మీరు v1 కూడా కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు అని అంటే, ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి మీరు ఏం రాసుకోవచ్చు అని అంటే, v2ని సబ్స్టిట్యూట్ చేస్తే v2 ఈజ్ ఈక్వల్ టు u1 మైనస్ u2 ప్లస్ v1. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, జనరల్గా m1 u1 మైనస్ v1 m2 ఏం రాసుకోవచ్చు మీరు ఇక్కడ అని అంటే, u1 మైనస్ u2 ప్లస్ v1, ఇది ఒక వాల్యూ మైనస్ u2 అనేది వస్తుంది. సో దీన్ని మీరు జనరల్గా చూస్తే మీకు ఏమొస్తుంది, m1 u1 m1 v1 దట్ ఈస్ ఈక్వల్ m2 u1 m2 u2 ప్లస్ m2 v1 m2 u2 అని వస్తుంది. సో దీన్ని జనరల్గా మీరు చేస్తే సింప్లిఫై చేస్తూ ఉంటే మీకు ఏమొస్తుంది ఫైనల్గా అంటే, m1 మైనస్ m2 u1 ప్లస్ 2
m2u2 m1 ప్లస్ m2 v1 అన్నది వస్తుంది, v1 వస్తుంది. సో అప్పుడు మీకు ఫైనల్గా v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 u1 ప్లస్ 2 m2 u2 బై m1 ప్లస్ m2 అనేది వస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్. v1 v2 అనేది ఏమంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది టూ బాడీస్ అనేది మీకు ఇక్కడ అర్థమైపోయింది. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆ వాల్యూస్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఏంది అనేది మీకు అర్థమైంది అనుకోండి. సో సింపుల్గా దీని యొక్క సింప్లిఫికేషన్ అనేది ఈజీగా అర్థమైపోతూ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో థ్యాంక్ యూ.